వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇన్ ఇండియన్ ఎకానమీ? సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచీకరణ భావన అనేది ఏంటి? గ్లోబలైజేషన్ అన్నా సో తెలుగు వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఇంగ్లీష్ టర్మ్స్ అనేది గుర్తుపెట్టుకున్నామా? ఒక్కసారి డైరెక్ట్గా వాళ్ళ ట్రూ ట్రాన్స్లేషన్ అనేది అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో తెలుగు అనువాదం అనేది కూడా జరుగుతుంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ మాకు నచ్చిన లాంగ్వేజ్లోనే ఇవ్వాలని రూల్ ఏం లేదు. కాబట్టి ఒకసారి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చెక్ చేసుకోండి. గ్లోబలైజేషన్ అంటే గ్లోబలైజేషన్ అడుగుతున్నాడు, అంతేగాని ప్రపంచీకరణ అడగట్లేదు. లిబరలైజేషన్ అంటే లిబరలైజేషన్ అడుగుతున్నాడు, అంతేగాని సరళీకరణ అనేది అడగడం లేదు. అలా అని చెప్పేసి మీరు రెండు గుర్తుపెట్టుకోండి, లిబరలైజేషన్ గుర్తుపెట్టుకోండి, సరళీకరణ అనేది గుర్తుపెట్టుకోండి, గ్లోబలైజేషన్ అనేది గుర్తుపెట్టుకోండి, ప్రపంచీకరణ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇంక్రిమెంటింగ్ ఎక్స్టర్నల్ డెప్టా, బాహ్య రుణంలో పెరుగుదల. గ్లోబలైజేషన్ అనగానే హ్యావింగ్ మినిమం ఇంటర్వెన్షన్ ఎకనామిక్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీ, ఇతర దేశాలతో ఆర్థిక సంబంధాలు కనిష్ట జోక్యం కలిసి ఉండడం. స్టార్టింగ్ ఏ న్యూ ట్రేడ్ ఆన్ ఫారెన్ ల్యాండ్, విదేశీ భూమిపై కొత్త వ్యాపారాలు ప్రారంభించడం. ప్లానింగ్స్ ఫర్ ఈజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఓకే, ప్లానింగ్స్ ఫర్ ఈజీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్, దిగుమతి మరియు ఎగుమతుల సులభతరం కోసం ప్రణాళిక అనేది రూపొందించడం. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇన్ ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి అన్నాడు. కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్, ఇక్కడ చూస్తే అన్నీ కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి, కానీ కాన్సెప్ట్ యాజ్ అ హోల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ద రైట్ ఆన్సర్ వచ్చేసి హ్యావింగ్ ఏ మినిమం ఇంటర్వెన్షన్ ఇన్ ఎకనామిక్ రిలేషన్ విత్ అదర్ కంట్రీస్, అంటే బాహ్య దేశాలతోని ఇతర దేశాలతోని ఓకేనా ప్రభుత్వం యొక్క జోక్యం అనేది కనిష్ట స్థాయిలో ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే గ్లోబలైజేషన్ అంటే ఏందనేది మీకు చాలా క్లారిటీగా చెప్తానమ్మా. గ్లోబలైజేషన్ అనేది ఇంతకుముందు మీకు ఏం చెప్పాను, ప్రపంచీకరణ అంటే ఏంది, మన యొక్క దేశ ఆర్థిక వ్యవస్థని, మన యొక్క ఎకానమీ సిస్టమ్ని ఇతర దేశాలతోని రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అనేది ఏదైతే ఉందో దాన్ని లింకింగ్ చేయడమే, మిళితం చేయడం అంటాం. లింకింగ్ అంటే ఏంది, మిళితం చేయడాన్ని మనం గ్లోబలైజేషన్ అంటాం. అంటే మన యొక్క ఎగుమతులు విదేశాలకి స్వేచ్ఛగా మనం ఎగుమతులు చేయడం, విదేశీ వస్తువులు అనేది మన భారతదేశంలోకి స్వేచ్ఛగా ఇంపోర్ట్ చేసుకోవడం, ఎక్స్పోర్ట్స్ అండ్ ఏదైతే మనం చెప్పుకున్న ఇంపోర్ట్స్ అనేది స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగడాన్ని మనము గ్లోబలైజేషన్ అని చెప్పేసి అంటాం. సార్ ఇది మాత్రమే కేవలం అంటేనే కాదు, మన భారతదేశానికి సంబంధించిన ఆ యొక్క ఎవరైతే వర్కర్స్ ఎవరైతున్నారో, కార్మికులు ఎవరైతున్నారో విదేశాలకి స్వేచ్ఛగా వెళ్ళడం, తరలి వెళ్ళడం, విదేశీయులు ఎవరైతున్నారో మన భారతదేశంలో స్వేచ్ఛగా వచ్చేసి వాళ్ళ యొక్క కార్యకలాపాల్లో పాల్గొనడం, ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొనడం. మన వాళ్ళు దుబాయ్కి వెళ్తుంటారు, ఖతార్కి వెళ్తుంటారు, లేకపోతే ఈ యొక్క ఇతర గల్ఫ్ కంట్రీస్కి, యుఎస్ఏకి, వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తుంటారు. లేదా అలానే ఆఫ్రికా దేశాల నుంచి కానీ బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్ నుంచి మన భారతదేశంలోకి ఎంటర్ అవుతున్నారు. లేదా అలా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎకనామిక్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఇదే కాకుండా మన ఇండియా నుంచి విదేశాలకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఏదైతుందో, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది మనం అందిపుచ్చుకోవడం, అలాగే విదేశీయుల దగ్గర నుంచి కూడా అదే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కూడా మన భారతదేశం అనేది ఇంపోర్ట్ చేసుకోవడం. అంటే కేవలం ఇక్కడ ఈ యొక్క వర్కర్సే కాకుండా, ఆ యొక్క శ్రామికులే కాకుండా, కేవలం వస్తువులే కాకుండా, కేవలం సేవలే కాకుండా ఈ యొక్క టెక్నాలజీ అనేది కూడా ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం గ్లోబలైజేషన్ అంటాం. అట్ ద సేమ్ టైం విదేశీయులు వచ్చేసి మన భారతదేశంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టడము, మన భారతీయులు వచ్చేసి విదేశాల్లోకి పెట్టుబడులు పెట్టడము. సో వీటిని మనం ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి అంటాం. విదేశీ పెట్టుబడులు, వాళ్ళు వచ్చేసి మన ఆస్తులు అనేది కొనుగోలు చేయడం, మన వాళ్ళు వచ్చేసి విదేశాల్లో ఇతర దేశాల్లో ఆస్తులు కొనుగోలు చేయడం అనేది ఏదైతుందో అది కూడా మనకి గ్లోబలైజేషన్. సో ఇదంతా జరగాలంటే ప్రభుత్వం యొక్క జోక్యం అనేది అధికంగా ఉండాలా, ప్రభుత్వం యొక్క జోక్యం అనేది అల్పంగా ఉండాలా? గ్లోబలైజేషన్ అంటే ఎస్, అల్పంగా ఉండాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా ఆలోచిస్తే, కాంప్రహెన్సివ్గా ఆలోచిస్తే, సో రుణానికి సంబంధించింది కాదమ్మా. సో హ్యావింగ్ ఏ మినిమం ఇంటర్వెన్షన్ ఇన్ ఎకనామిక్ రిలేషన్స్ విత్ ద అదర్ కంట్రీ, ప్రభుత్వం అంటే ఫ్రీ ట్రేడ్ అనేది ఉండాలి, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు అనేది కలిగి ఉండాలి అనేది దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్. స్టార్టింగ్ ఏ న్యూ ట్రేడ్ ఆన్ ఫారెన్ ల్యాండ్ అనేది విదేశీ వాణిజ్యం అనేది అది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి సంబంధించింది. ప్లానింగ్ ఫర్ ఈజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అమ్మ. సో ఇది కొంచెం నేరోగా ఉంటుంది. ఈ రెండు ఆప్షన్స్ కూడా కరెక్ట్ అయినా సరే కరెక్టే, కొంచెం సంకుచిత భావన కలిగింది. కానీ ఏదైతే మనం చెప్పుకున్న విశాల భావన కలిగిన అంశం వచ్చేసి మాత్రం ఇదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మినిమల్గా ప్రభుత్వం యొక్క జోక్యం అనేది ఉండాలి. అందుకే ఇతర దేశాలతో మనము ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేది చేసుకుంటాం, అది కొంచెం చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఫార్మల్ సోర్సెస్ అన్నాడు. సో ఫార్మల్ సోర్స్ కింది వాటిలో పద్ధతిబద్ధమైన క్రెడిట్ వనరులో భాగం.
సో సింపుల్ చెప్పాలంటే ఇగో ఈ పద్ధతిబద్ధమైన అనేది కాకుండా ఫార్మల్ అని చెప్పేసి అనొచ్చమ్మా. లేదు మన యొక్క లాంగ్వేజ్లో చెప్పాలంటే ఈ యొక్క ఆర్గనైజ్డ్ సెక్టర్ అని చెప్పేసి అనొచ్చు. వ్యవస్థీకృత వనరులో భాగం. కొంచెం తెలుగు మీడియం వాళ్ళు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ అంటే కదా వ్యవస్థీకృత రంగము, అవ్యవస్థీకృత రంగం. సో వ్యవస్థీకృత రంగంలో భాగం ఏది అని చెప్పేసి కింది వాటిలో ఏది కలిగి ఉందని అడిగాడు. ఎంప్లాయర్సా, ఉద్యోగదారుల, కోఆపరేటివ్ సొసైటీసా, సహకార సంస్థల, మనీ లెండర్సా, ఓకేనా. సో వీళ్ళని మనము ఆ యొక్క వడ్డీ వ్యాపారులు అని చెప్పేసి అంటాం. ఏమంటాం? వడ్డీ వ్యాపారులు అనేది ఏదైతుందో ఆ యొక్క వడ్డీ వ్యాపారులు అని చెప్పేసి అంటాం. సో ట్రేడ్ ఏదైతుందో వ్యాపారానికి సంబంధించిందా, ట్రేడ్ అండ్ బిజినెస్. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఫార్మల్ సెక్టార్లో ఇంక్లూడ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో. సో ఇప్పుడు వచ్చేసి మనము నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనం డిస్కస్ చేద్దాం. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద మిక్స్డ్ ఎకానమీ ఈజ్ అన్నాడు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏందని అడిగాడు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఇది కూడా బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ అమ్మా, చాలా బేసిక్ ఫండమెంటల్. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఇది మీరు తెలుసుకోవాల్సిందే. ఇందులోనే మనకి 3 రకాల ఆర్థిక వ్యవస్థల గురించి మీకు పూర్తి అవగాహన వచ్చి ఉంటుంది ఈ పాటికి. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ మోడర్న్ ఇండస్ట్రీస్, సంప్రదాయ మరియు ఆధునిక పరిశ్రమల యొక్క సహవాసం, ప్రెజెన్స్ ఆఫ్ డొమెస్టిక్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, దేశీయ విదేశీ పెట్టుబడుల యొక్క ఉనికి, a market system of resources allocation, commerce and trade in which the market coexists with the government intervention, ప్రభుత్వ జోక్యంతో ఆ యొక్క స్వేచ్ఛ ఉచిత మార్కెట్లో ఉండే వనరుల కేటాయింపు వ్యవస్థ, ప్రెజెన్స్ ఆఫ్ సబ్సిస్టెన్స్ అండ్ కమర్షియల్ ఫార్మింగ్. సో ఏదైతే మనం చెప్పుకున్నామో జీవనాధార ఆర్థిక వ్యవస్థ మరియు వాణిజ్య వ్యవసాయాలకి సంబంధించిన ఆ యొక్క ఉనికి. సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఐ థింక్ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ఫండమెంటల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. 100% ఇవి ఎగ్జామినేషన్లో మనకి అడిగే ఛాన్సెస్ ఉంది. కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్, ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఏందమ్మా? ఎస్, ఏ మార్కెట్ సిస్టమ్ ఆఫ్ రిసోర్స్ అలొకేషన్, కామర్స్ అండ్ ట్రేడ్ ఇన్ విచ్ ఫ్రీ మార్కెట్స్ కో ఎగ్జిస్ట్ విత్ ద గవర్నమెంట్ ఇంటర్వెన్షన్. సింపుల్గా చెప్పాలంటే మనకి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏందనేది కొంచెం కాన్సెప్చువల్గా చెప్తాం. చెప్పే కదా లెర్నింగ్ త్రూ MCQs అని చెప్పేసి, అదే మన యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో ఎవరైతే జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా, అసలు నాకు ఈ ఆర్థిక వ్యవస్థ గురించి ఎటువంటి అవగాహన లేని వాళ్ళకి కూడా ఈ సెషన్ అనేది 100% అర్థే విధంగా మీకు ప్లాన్ చేస్తున్నాం. సో మిక్స్డ్ ఎకానమీ అంటే ఏందనేది కొంచెం బ్రీఫ్గా చెప్తానమ్మా. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంది? సో సింపుల్గా చెప్పాలంటే కో ఎగ్జిస్టెన్స్. ఏమంటాము? కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా. సో ఆ యొక్క ప్రభుత్వ రంగము ఓకే, ప్రభుత్వము మరియు ప్రైవేట్ రంగం అనేది ఏదైతుందో, ప్రభుత్వము మరియు ఆ యొక్క ప్రైవేట్ రంగం అనేది ఏదైతుందో ఆ రెండు కూడా సహవాసం అని చెప్పేసి అనొచ్చు. సహవాసం అంటే ఏంది? సో కో ఎగ్జిస్ట్ అనేది జరుగుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. పక్కనే ఉండి సో మన యొక్క ఆర్థిక వ్యవస్థని నడిపిస్తారు. మన యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ముందుకు నడిపించడం జరుగుతుంది. ఆ యొక్క ఎకానమీ సిస్టమ్ని మనకి ముందుకు తీసుకెళ్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ఏమంటాం? మిక్స్డ్ ఎకానమీ సిస్టమ్ అని చెప్పేసి అంటాము. సో కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టార్ అనేది ఏదైతుందో దీన్ని మనం ఏమంటాం? ఎస్, సింపుల్గా చెప్పాలంటే పరిశ్రమలోనే, అంటే ప్రాక్టికల్ అప్లికేషన్ చెప్తున్నాను. కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమ వచ్చేసి సెటప్ చేసేది, స్థాపించేది ఎవరి కంట్రోల్ ఉంటాయి? కేవలం ప్రభుత్వ రంగానికి సంబంధించిన డామినెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. కంప్లీట్ గా 50% కంటే ఎక్కువగా అజమాయిషి వచ్చేసి ప్రభుత్వ రంగాన్ని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు చెప్పినట్టు, ఓకేనా. సో ONGC, NTPC, సెయిల్, గెయిల్ అనేది ఏదైతే ఉందో, సో మన యొక్క నేషనల్ ఇంపార్టెన్స్, జాతీయ ప్రాముఖ్యత గల అంశాలు ఏదైతున్నాయో ఆ యొక్క వనరులు అనేది అవుతుందో, సో అవన్నీ కూడా లైక్ డిఫెన్స్ సెక్టార్ అనేది ఏదైతుందో అదంతా కూడా పూర్తిగా అజమాయిషి అంతా కూడా చూసుకుంటే మనకి ప్రభుత్వం యొక్క కంట్రోల్లో ఉంటుంది. సో ఇది కాకుండా కొన్ని ఇండస్ట్రీస్ వచ్చేసి సెటప్ చేయాలంటే ప్రైవేట్ వ్యక్తులకి ఫ్రీ హ్యాండ్ అనేది ఇస్తారు. కొన్ని పరిశ్రమలు స్థాపించాలంటే ప్రైవేట్ వాళ్ళు ఫ్రీ హ్యాండ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వ్యవసాయ ఉత్పత్తులకి సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. ఇవి కాకుండా కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో అలా పూర్తిగా ప్రైవేట్. ఓకే, ఇది కాకుండా మనకి మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజ్, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ప్రైవేట్ వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా కొన్ని పరిశ్రమలు స్థాపించాలంటే అటు ప్రభుత్వము, అటు గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కలిసి స్థాపించడం జరుగుతుంది. ఇంతకుముందు మీకు చెప్పినట్టు బ్యాంకింగ్ సెక్టార్లో కానీ,
ఓకేనా. లేకపోతే పెట్రోలియం సెక్టార్లో కానీ, కమ్యూనికేషన్ సెక్టార్లో చూసుకుంటే, ఇన్సూరెన్స్ సెక్టార్లో చూసుకుంటే, అటు మనకి ప్రభుత్వం ప్లస్ ప్రైవేట్ కలిసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు, ఒక సంస్థను ఏర్పాటు చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి షేర్ ఉంటుంది, వీళ్ళకి షేర్ ఉంటుంది. ఇది కాకుండా కొన్ని పరిశ్రమలు వచ్చేసి ఒకే రంగానికి సంబంధించింది, ప్రైవేట్ వాళ్ళు సపరేట్గా వాళ్ళ పరిశ్రమలు ఏర్పాటు చేస్తుంటారు, గవర్నమెంట్ వాళ్ళు సపరేట్గా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటారు. లైక్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ చూసుకుందాం, ఎడ్యుకేషన్ తీసుకుందాం, హెల్త్ సెక్టార్ చూసుకుందాం. అటు ప్రైవేట్ వాళ్ళు సపరేట్గా వాళ్ళకి కావాల్సిన ప్రైవేట్కి సంబంధించిన బస్సెస్ ఉన్నాయా లేదా, మనకి ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి, గవర్నమెంట్కి సంబంధించిన టీజీఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీకి సంబంధించిన ఉన్నాయి. సో అదే మనకి గవర్నమెంట్ పోనీ చూస్తే కేవలం ప్రభుత్వ రంగం మాత్రమే స్థాపించేది ఏముంటుంది, లైక్ రైల్వేస్. ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు సార్ అంటే రైల్వేస్. ఇక్కడ రైల్వేస్ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వ అజమాయిషికి సంబంధించింది. ఇది కాకుండా మనకి దూరదర్శన్ కానీ, అర్థమవుతుంది అర్థం కావట్లేదా. సో దూరదర్శన్ ఉంది, సో ప్రైవేట్కి సంబంధించిన ప్రైవేట్ ఛానల్స్ అనేది ఉన్నాయి, గవర్నమెంట్కి సంబంధించిన దూరదర్శన్ ఛానల్స్ కూడా ఉన్నాయి. అలా మనకి కాంబినేషన్లు ఉంటాయి, కోఎగ్జిస్టెన్స్ ఉంటాయి. సో ఏ కాంబినేషన్ ఏ పర్మిటేషన్ కదమ్మా, అన్ని కలిసిమెలిసి ఆ యొక్క ఎకానమీ సిస్టమ్ని ముందుకు తీసుకెళ్లడమే. ఒక పక్క ఫ్రీ మార్కెట్ ఎకానమీ ఉంటుంది, స్వేచ్ఛాయుత మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి ప్రభుత్వ అజమాయిషిలో కలిగిన ఆర్థిక వ్యవస్థ కూడా పక్క పక్కనే ఉండి ముందుకు తీసుకెళ్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో జాతీయ ప్రాముఖ్యత గల అంశాలు, విచ్ ఆర్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, ప్రజా ప్రాముఖ్యత గల అంశాలు, విచ్ ఆర్ పబ్లిక్ ఇంపార్టెన్స్, విచ్ ఆర్ నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రతకి సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రభుత్వం యొక్క నియంత్రణలో పెట్టుకుంటుంది. అది కాకుండా అన్ఇంపార్టెంట్ ఏదైతున్నాయో, అంతగా ప్రాముఖ్యత, అంతగా ప్రాధాన్యతగా, అంతగా ప్రయారిటీ లేని సెక్టార్స్ ఏదైతున్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి బదిలీ చేస్తుంది, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ అనేది ఇస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా నేషనల్ ఇంపార్టెన్స్. ఏదైతే మౌలిక సదుపాయాలకి సంబంధించిన ప్రాజెక్టులు లైక్ హైవేల నిర్మాణం, సీపోర్ట్స్ నిర్మాణం, ఎయిర్పోర్ట్ల నిర్మాణం, లాజిస్టిక్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, సో ఇవన్నీ సీపోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి ఇన్లాండ్ వాటర్ వేస్ ఏదైతున్నాయో, సో ఇవన్నీ కూడా చూసుకుంటే జాతీయ ప్రాముఖ్యత గల అంశాలు కాబట్టి అందుకే ప్రభుత్వం వచ్చేసి వాటిని కంట్రోల్ చేస్తుంది. అందుకే రోడ్లు ఏ ప్రైవేటోడే వేయడు, రైల్వే లైన్స్ అనేది ఏ ప్రైవేటోడే వేయడు, ప్రభుత్వం ఏదైతుందో ఎనర్జీ సెక్టార్ కానీ, సో ఇవన్నీ చూసుకుంటే ప్రభుత్వ నియంత్రణలు ఉంటాయి. ఎందుకంటే ఇది ప్రజా ఏదైతే అవసరాలకి సంబంధించింది, ప్రజాభద్రతకి సంబంధించింది కాబట్టి. సో నాకు తెలిసినంత వరకు మీకు కొంచెం క్లారిటీ వచ్చింది కదా. ఐ థింక్ ఇప్పుడు మీరు కొంచెం దీన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటనేది క్లారిటీ వచ్చింది కదా. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి మనది మీరు అన్నారు కదా ఏమని ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో 1948 నుంచి 1991 వరకు, 1991 నుంచి ప్రెజెంట్ వరకు మనం కొన్ని సోషలిస్టిక్ అన్నాం, కొన్ని వచ్చేసరికి మనము క్యాపిటలిస్టిక్ అన్నాం. అసలు మనము అఫీషియల్గా మన భారతదేశం వచ్చేసి అధికారికంగా మనము ఏమి అడాప్ట్ చేసుకున్నాము, స్వాతంత్రం వచ్చిన వెంబడే 1948లో ఇండియా హ్యాస్ అడాప్టెడ్ అఫీషియల్లీ మిక్స్డ్ ఎకానమీ. మిక్స్డ్ అంటే అర్థమైంది కదా, మనము మిశ్రమ ఆర్థిక వ్యవస్థని మనం అవలంబించాము, మిక్స్డ్ ఎకానమీ సిస్టమ్ని మనం అవలంబించాము. మిక్స్డ్ ఎకానమీ సిస్టమ్ అంటే ఏంది, అటు ఏదైతే మనం చెప్పుకున్న సోషలిస్టిక్ చెప్పే కదా, ప్రభుత్వ రంగము, పబ్లిక్ సెక్టారు ప్లస్ ప్రైవేట్ సెక్టార్ ఏదైతుందో కో ఎగ్జిస్టెంట్ ఉంటుంది అని చెప్పేసి ఆ టైంలోనే మనము ఆ యొక్క డెసిషన్ అనేది జవహర్ లాల్ నెహ్రూ గారు తీసుకోవడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఎందుకు చెప్పారు సార్ 1948 నుంచి 1991 వరకు మనము దో మిక్స్డ్ ఎకానమీ అనేది మనం అడాప్ట్ చేసుకున్నా కానీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అడాప్ట్ చేసుకున్నా కానీ, ప్రభుత్వం యొక్క ఏదైతే మనం చెప్పుకున్న ఇంటర్నల్గా వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ అన్ని కూడా దేనికి ఫేవరబుల్గా ఉన్నాయి, దేనికి అనుకూలంగా ఉన్నాయంటే సోషలిస్టిక్ అనేది ఏదైతుందో సామ్యవాద భావనలకి వాళ్ళు ఎక్కువగా మొగ్గు చూపారు. సో ప్రభుత్వం యొక్క డామినెన్స్ అనేది, పబ్లిక్ సెక్టర్ డామినెన్స్ అనేది ఇక్కడ కనిపించింది మనకి. కానీ 1991 తర్వాత ఎప్పుడైతే మనం సంక్షోభంలో కూరుకుపోయామో, ఎప్పుడైతే మన ఎకానమీ సిస్టమ్ అనేది ఫెయిల్ అయిందో, ఆర్థిక సంక్షోభం లాంటివి ఎదుర్కొన్నామో, సో అప్పుడు మన వాళ్ళు ఏం చేశారు, క్యాపిటలిజం వైపు డైవర్ట్ అయ్యారు. ఇప్పటికీ కూడా చూసుకుంటే మన మిక్స్డ్ ఎకానమీ అఫీషియల్ గా అధికారికంగా చూసుకుంటే అప్పుడైనా ఇప్పుడైనా సరే 1948 నుంచి 2025 వరకు చూసుకుంటే మనది మిక్స్డ్ ఎకానమీ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వీఆర్ కంప్లీట్లీ మిక్స్డ్ ఎకానమీ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అఫీషియల్లీ ఇది మనము ఇప్పటికి కూడా అధికారికంగా మనము అడాప్ట్ చేసుకున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి.